బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని, మా జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా ఈ మహాధర్నాకి హాజరవటం జరిగింది. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి మహిళా తల్లులకి, బీసీ సంఘ కుల సంఘ నాయకులందరూ కూడా పేరు పేరున ఈ ధర్నా ఇంతటి విజయం చేకూర్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ధర్నా ఒక ముఖ్యమైనటువంటి అంశం 8 పాయింట్లతో ఈ రోజున ఈ మహాధర్నాన్ని నిర్వర్తించడం జరిగింది. చట్టసభల్లో బీసీలకి జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా బీసీ జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పని, మహిళా రిజర్వేషన్ లో 33% ఓబీసీ సపోర్ట్ అని కూడా ఇవ్వాలని చెప్పని కొన్ని ప్రధానమైనటువంటి డిమాండ్లతో, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ రక్షణ చట్టాన్ని కానీ, స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ కానీ, 50 సంవత్సరాలు దాటిన ప్రతి బీసీ సోదరుడికి పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పని గత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని అవి పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పని ఈ యొక్క మహాధర్నా నిర్వర్తించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని కుల సంఘ నాయకులు కూడా వచ్చి ఈ ధర్నాని విజయవంతం చేయటం జరిగింది. అదే క్రమంలో భవిష్యత్తులో కూడా బీసీ వర్గాలకి సమస్త రంగాల్లో కూడా న్యాయం జరిగే విధంగా ఒక కార్యాచరణ తీసుకుని ముందుకెళ్లి వాళ్ళ యొక్క హక్కుల సాధన కోసం నిరంతరం కూడా పోరాటం చేయడానికి బీసీ సంక్షేమ సంఘం సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాను. జాతీయ అధ్యక్షులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి జాతి జనగణనలో సమగ్ర కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లను జనాభా దామాష ప్రకారం పెంచాలని, అదేవిధంగా మహిళా బిల్లులో బీసీ మహిళలకు సపోర్టా కల్పించాలని, బీసీల ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల మీద 50% విధించినటువంటి పరిమితిని ఎత్తివేయాలనే ప్రధాన డిమాండ్తో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఎన్నికల్లోకి రాకముందు, ఎన్నికల కంటే ముందు కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగానైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ అమలు జరిగినవో ఆ రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఆ హామీని అమలు చేయాలని, బీసీ రక్షణ చట్టాన్ని తక్షణమే అమల్లోకి తీసుకురావాలనే ప్రధాన డిమాండ్తో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కేశన శంకర్రావు గారి నేతృత్వంలో విజయవాడలో బీసీల మహాధర్నా పెద్ద ఎత్తున జరిగింది. ఈ మహాధర్నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద ఎత్తున కుల సంఘాలు, బీసీ సంఘాలు, మహిళలు, ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా అందరూ ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు ముక్త కంఠంగా ప్రభుత్వాలను డిమాండ్ చేసేది ఏంటంటే, మా వాటా మాకు కావాలి, రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి వాటా మాకు కావాలి. స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అవుతుంది. 80 సంవత్సరాలుగా బీసీలను మోసం చేస్తూనే ఉన్నారు, దగా చేస్తూనే ఉన్నారు. మా ఓట్లు ఎంచుకుని మాతో జిందాబాదులు కొట్టించుకుని మా భుజాలు కాయగాయంగా మీ పార్టీల జెండాలు మోయించుకుని మా వాటా మాకు ఇయ్యమంటే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. కాబట్టి అందుకోసమే ఇవాళ ధర్నా ద్వారా ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. మీ దగ్గర ఇంకా యాచించం. బీసీలు యాచించడానికి యాచకులు కాదు, ఈ దేశ పౌరులం. ఈ దేశాన్ని పట్టెడన్నం పెట్టిన వాళ్ళం. ఈ దేశాన్ని సమాజానికి ఉత్పత్తి చేసే కులాలు బీసీ కులాలు. మరి ఈ బీసీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ ఎందుకు కల్పించరు? మహిళా బిల్లు పేరుతో మళ్ళా అగ్రకులాల పరిపాలన తీసుకురావడానికి మాత్రమే మహిళా బిల్లు పెడుతున్నారు. మా బీసీ మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం లేనటువంటి మహిళా బిల్లు మాకొద్దు. అందుకోసమే మహిళా బిల్లును బేషరతుగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ మళ్ళీ మహిళా బిల్లు పేరుతోటి ఒక చౌదరి ఉంటాడు, ఆ చౌదరి ప్లేస్ లో వాళ్ళ భార్య వస్తుంది. ఒక రెడ్డి ఉంటాడు, ఆ రెడ్డి ప్లేస్ లో వాళ్ళ కూతురు వస్తుంది. వాళ్ళే కుటుంబ సపరివార సమేతంగా మహిళా బిల్లు పేరుతో అసెంబ్లీలో, పార్లమెంట్ లో వాళ్ళే తీసేస్తారు. ఇవాళ మా ఉత్పత్తి చేసేటువంటి మహిళలు ఇవాళ పార్లమెంట్ అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి మహిళా బిల్లులో మా వాటా తేల్చిన తర్వాతనే ఇవాళ బిల్లు పెట్టాలి. ఈ వర్షాకాల సమావేశాలు జూలై 20వ తేదీన ఢిల్లీలో ప్రారంభమవుతున్నాయి. నరేంద్ర మోదీ గారికి ధర్నా ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా నరేంద్ర మోదీ గారు,
ఇవాళ స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరు మొదటిసారి ఓబీసీ ప్రధానమంత్రి అయ్యారు. మీరు ప్రధానమంత్రి బాధ్యతలు కంప్లీట్ చేసి 12 సంవత్సరాలు మొన్ననే పూర్తి చేసుకున్నారు. ఈ 12 సంవత్సరాల్లో మీరు చేసిన బీసీలకు, దేశంలో 80 కోట్ల మంది బీసీలకు ఏమి చేసిరో స్పష్టంగా ఒక్క మంచి పని చెప్పండి. బీసీలకు కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టినవా లేదే, చట్టసభలో రిజర్వేషన్లు పెట్టినవా లేదే, మహిళా బిల్లులో బీసీ మహిళా సభకోట పెట్టినవా లేదే, రిజర్వేషన్లు పెంచినవా లేదే, కేంద్ర బడ్జెట్ లో బీసీలకు నిధులు ఇచ్చినవా లేదే. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ఘనకార్యం ఏంటంటే, ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టకుండా బిర్యానీ నూనెకి పాయసం పెట్టినట్టు అగ్రవర్ణాలకు, అగ్ర కులాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరుతో 10% దొంగచాటుగా రిజర్వేషన్ కల్పించాడు. మరి మేము 60% ఉన్న వాళ్ళకు మాకెక్కడ రిజర్వేషన్లు? చాలని రిజర్వేషన్లు పెట్టి బీసీలను రాజకీయంగా అరిచివేస్తున్నారు. కాబట్టి ఖబర్దార్, విజయవాడ గడ్డ మీద నుంచి మేము హెచ్చరిస్తున్నాం. మా వాటా మర్యాద ఇస్తేనే మంచిది, లేకపోతే బంగ్లాదేశ్ లో ఏమైతుంది, నేపాల్ ఏమైతుంది చూస్తున్నాం కదా. ఇక్కడ కూడా బీసీలు తిరగబడితే, 80 కోట్ల మంది తిరగబడితే మీ ప్రభుత్వాలు ఇలా ఎసరు పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. మేము చివరిగా డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా ప్రధానమంత్రిని అడుగుతున్నాం, జాతి జనగణలో కులగణన చేపట్టండి, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సభ కూడా పెట్టండి, మా వాటా మర్యాదగా మాకు ఇవ్వండి. అదే విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే, ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అంటే మాది బీసీల పేటెంట్ పార్టీ, బీసీలే మాకు వెన్నెముక, బీసీలు లేదే ఈ పార్టీ లేదని మాటలు చెప్తారు. ఓకే, మాటలు చెప్తున్నారు కానీ అమలేది? బీసీలకు జనాభా దామాష ప్రకారం నామినేటెడ్ పోస్టులు ఏవి, జనాభా దామాష ప్రకారం ఎమ్మెల్యే సీట్లు ఏవి, జనాభా దామాష ప్రకారం మంత్రివర్గంలో స్థానం ఏది? అదే విధంగా ఇవాళ దేశంలో కూటమిలో భాగస్వామి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తరపున బీసీల ఆకాంక్షలు గౌరవించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మీరు జాతి జనగణనలో చేర్పించే బాధ్యత తీసుకోండి. ఇక్కడ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు మేము కులగణన చేయకముందుకే ఎన్నికలు పెడతాం, 34% రిజర్వేషన్ కల్పించకుండా ఎన్నికలు పెడతామంటే బీసీ సమాజం ఒప్పుకోదు. మీరు బీసీ రిజర్వేషన్ 34% పెంచిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలి. బీసీ రక్షణ చట్టం, అదిగో రక్షణ చట్టం, ఇదిగో రక్షణ చట్టం, ఊరడించి బీసీలను ఎన్ని రోజులు ఊరడిస్తారు? ఇంకా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది, ఏది బీసీ రక్షణ చట్టం? కాబట్టి తక్షణమే బీసీ రక్షణ చట్టాన్ని అమలులోకి తీసుకురావాలి. అందుకోసం శంకరన్న గారి నాయకత్వంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా మేము పోరాటం చేస్తాం.